డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కుకట్పల్లి బ్రాంచ్లో 3 టర్మ్స్గా ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎంతోమంది ఏజెంట్స్కి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రీవియస్ మనము కొన్ని పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం సార్, ఎల్ఐసి స్కీమ్స్ గురించి. మరి ఈరోజు చూసుకుంటే న్యూ ప్లాన్ ఒకటి జీవన్ ధార 2 పాలసీ అయితే వచ్చింది. అసలు ఈ జీవన్ ధార 2 పాలసీ అంటే ఏంటి సార్? అసలు అంటే దీనివల్ల ఏంటి బెనిఫిట్స్? ఫస్ట్ చూసుకుంటే అసలు జీవన్ ధార 2 అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న టాపిక్ మీకు ఒకసారి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మీరు అన్ని వెరైటీ అంత కొత్త ట్రెండ్కు అనుగుణంగా మీరు ఆ టాపిక్స్ను సెలెక్ట్ చేస్తుంటారు. అందులో భాగంగా ఈ టాపిక్ కూడా సేమ్ మీరు ఎలాగంటే ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ఈ పాలసీ రావడం జరిగింది. ఈ పాలసీ ఎందుకు తీసుకోవాలి అని అన్నప్పుడు యాక్చువల్గా మనకు ఎల్ఐసిలో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, డిఫర్మెంట్ పీరియడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. కానీ డిఫర్మెంట్ పీరియడ్లో అయినా సింగిల్ ప్రీమియంలోనైనా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డిఫర్మెంట్ పీరియడ్ ఆగిన తర్వాత, అంటే ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఎంత టర్మ్ తీసుకుంటామో అంత టర్మ్ తర్వాత వాళ్లకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి జీవన్ అక్షయ్ 7 కానీ, సరల్ జీవన్ పెన్షన్ కానీ, జీవన్ శాంతి కానీ, ఇవన్నీ కూడా సింగిల్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటాయి. కాకపోతే డిఫర్మెంట్ పీరియడ్ అనేది జీవన్ శాంతిలో డిఫర్మెంట్ పీరియడ్ అనేది వస్తుంది. వీటి ప్రకారంగా ఈ ఇయర్ మనకి ఏదైతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా ఉండేది. అయితే వాటికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఏంటి తేడా అన్నప్పుడు, ఇప్పుడు ట్రెండ్ ఏదైతే ఉందో, మన యొక్క పబ్లిక్ ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా కార్పొరేషన్ అనేది ఒక మంచి పాలసీని డిజైన్ చేయడం జరిగింది. ఎలా డిజైన్ చేసింది అని అంటే, సింగిల్ కావాలంటే మీరు సింగిల్ పెట్టుకోండి, లేదు రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్గా తీసుకోండి. తీసుకునేటప్పుడు రెగ్యులర్ కావాలన్నప్పుడు ఏంది, కొన్నాళ్ళు మనం ప్రీమియం పే చేయాలి. ఇయర్ వైజ్గా ఇంత ప్రీమియం పే చేయాలి. ఎన్నాళ్ళు ప్రీమియం పే చేయాలి అంటే, ఈ పాలసీలో సింగిల్ అంటే 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ వరకు టర్మ్ ఉంటుంది. అదే రెగ్యులర్ అన్నట్టయితే 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు టర్మ్ తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అని అంటే, 20 ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఎప్పటి వరకు తీసుకోవచ్చు అని అంటే, ఇది డిపెండ్స్ ఆన్, ఇందులో చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ప్రకారంగా 20 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు కూడా పాలసీ తీసుకోవడానికి అర్హులు. అయితే డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ప్రకారంగా. ఇదే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టయితే మినిమం డిఫర్మెంట్ పీరియడ్ వచ్చేసి మనకు 1 ఇయర్ ఉంటుంది, మ్యాక్సిమం 15 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ పర్సన్ ఒక సింగిల్ ప్రీమియంలో డిఫర్మెంట్ పీరియడ్లో ఒకవేళ తీసుకున్నట్టయితే ఆయన మినిమంగా ఆయనకు 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈ పాలసీ యొక్క కండిషన్ ఏంటంటే 30 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి మాత్రం డిఫర్మెంట్ పీరియడ్ నుంచి వాళ్ళకి పెన్షన్ అనేది తీసుకోవడానికి అర్హులు. అయితే ఈ పాలసీని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఇవాళ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు పిల్లలను పెంచుతారు, పెద్ద చేస్తారు, వాళ్ళకు ఒక ప్రయోజకులు చేస్తారు, వాళ్ళకు ఒక తోడునిచ్చి వాళ్ళకు ఒక షెల్టర్ కల్పిస్తారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ వాళ్ళకు ఒక 60 ఇయర్స్ వచ్చాయి, 65 ఇయర్స్ వచ్చాయి. ఇవాళ తల్లిదండ్రులు చూసే పరిస్థితి ఉందా పిల్లలు? లేదు కదా. సో అలాంటప్పుడు పాపం తల్లిదండ్రులు అంత కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి రేపు పొద్దున వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చూడనప్పుడు, మరి వాళ్ళు సంపాదించిన సంపాదన మీకు దారదత్తం చేసిన తర్వాత మీరు వాళ్ళని చూడనప్పుడు వాళ్ళకంటూ ఒక విలువలు ఉంటాయి కదా. మా పిల్లలు చేశాను, ఇలా అయింది, ఇలాగ అయింది అని చెప్పేసి ఉంటారు కదా. అలా ఉండొద్దని చెప్పేసి కార్పొరేషన్ ఏం చేసింది అంటే, మీరు కూడా ఇండిపెండెన్స్గా మీ యొక్క లైఫ్ని లీడ్ చేయండి. ఎందుకు అంటే ఆఫ్టర్ 60 ఇయర్స్ మన యొక్క లైఫ్ స్పాన్ వల్ల యావరేజ్ ఇండియాలో లైఫ్ స్పాన్ 75 ఇయర్స్కి వచ్చింది. అంటే 60 ఇయర్స్ వరకు పర్సన్ కష్టపడిన తర్వాత వాళ్ళ యొక్క పిల్లలను కానీ వాళ్ళ యొక్క అంత ఫ్యామిలీని సెట్ చేసిన తర్వాత ఆయన ఏజ్ ఎప్పుడైతే ఎండ్ అయ్యేమంటే రిటైర్మెంట్కి వచ్చాడో, రిటైర్మెంట్కి వచ్చిన తర్వాత ఆయనకు చూసే పరిస్థితి లేనప్పుడు, ఆయన ఒకరి మీద డిపెండెంట్గా ఉన్నప్పుడు, ఆయనను చూడనప్పుడు ఆయన యొక్క భావన అంటే ఆయన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా బ్యాడ్గా ఉంటాయి. సో అలా ఉండొద్దని చెప్పేసి మీరు ఒక మంచిగా చిరునవ్వుతో ఉండాలి. మీరు బతికినన్నాళ్ళు మీ యొక్క లైఫ్ను ఇండిపెండెంట్గా లీడ్ చేయాలి. మీరు వెళ్తూ వాళ్ళకు ఒక మంచి
ఫండ్ను మీ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఎవరు కూడా పెన్షన్ లేదు. ఇవాళ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పెన్షన్ అనేది లేదు. పూర్వం ఉండేది 2004 బిఫోర్ వాళ్ళ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసినటువంటి వాళ్లకు ఒకవేళ వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఎప్పుడైతే బేసిక్ ఏదైతే వాళ్ళకి ఒక శాలరీ ఎండ్ ఆఫ్ ద మెచ్యూర్ ఎప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు ఎప్పుడైతే శాలరీ ఉంటుందో దాంట్లో 50% 60% అనేది వాళ్ళకి పెన్షన్ తీసుకునే ఆప్షన్ ఉండేది. వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ యొక్క ఫ్యామిలీకి అంతా వచ్చేది. వాళ్ళ అంటే స్పౌస్ ఆయనకు వచ్చేటువంటిది ఉండేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ ఎవరైతే ఉన్నారో ఈ 30-35 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకున్నట్టయితే జస్ట్ ఒక 15 ఇయర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ ప్లాన్ జస్ట్ మనకు కావాలంటే ఒకేసారి అమౌంట్ ఉంటే సింగిల్ పెట్టండి. ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి నేను ఏంటంటే ఇండియాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రోజు రోజు తగ్గిపోతూ ఉన్నాయి. అంటే ఎవ్రీ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ మనం కంపారిజన్ చేసినట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తున్నాయి, గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉన్నాయి. ఈ తగ్గినటువంటి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రేపు పొద్దున 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలకు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంటుందో మనం చెప్పలేము. ఎప్పుడైతే డెవలప్ అయినటువంటి కంట్రీలలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ జీరో అవుతాయి. సో ఇవాళ మన ఎకానమీ కూడా డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి రేపు పొద్దున డెవలప్ అయినటువంటి దాని కింద మనం డిక్లేర్ చేసినట్టయితే మనకు కూడా గ్రాడ్యువల్గా 2% ఉంటుందా 1% ఉంటుందా చెప్పడానికి పాసిబిలిటీస్ లేవు. సో అలాంటప్పుడు మనం ఇవ్వాలనే మనం ప్లాన్ చేసినట్టయితే దీంట్లో 6.8 నుంచి మామూలుగా 28.5% వరకు ఇంట్రెస్ట్ పోర్షన్ మనం తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎలాగంటే అది డిపెండ్స్, అంటే దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని బట్టి వాళ్ళు తీసుకునే దాని ప్రకారంగా వాళ్లకు అది వస్తుంది. కానీ ఈ డిఫర్మెంట్ పీరియడ్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్కి ఏదైనా జరిగింది అప్పుడు ఏమిస్తాము అని అంటే వారికి 105% వాళ్ళకు కవరేజ్ అనేది ఇస్తాం. కాబట్టి ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే అమౌంట్ వస్తుంది, వారు పెట్టిన అమౌంట్ ప్లస్ దానికి 5% యాడ్ చేసి వస్తుంది. ఏం జరగలేదు అంతా బాగున్నట్టయితే వాళ్ళకు ఒక 15 ఇయర్స్ అలాగా ఉన్నట్టయితే 15 ఇయర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 30 ఇయర్స్ పర్సన్ ఒక 15 ఇయర్స్ పేమెంట్ చేసినట్టయితే 1 lakh చొప్పున ఇయర్లీ ఆయన పేమెంట్ మొత్తం 15 lakhs అవుతుంది. ఆఫ్టర్ 15 ఇయర్స్ ఆయనకు ఎవ్రీ ఇయర్ 1,67,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటాడు. ఎప్పటి వరకు తీసుకుంటాడు? లైఫ్ టైం తీసుకుంటాడు. ఆయన తీసుకున్న తర్వాత ఆయన తదనంతరం మళ్ళీ నామినీకి ఒక 15 lakhs అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ పర్సన్ రేపొద్దున రిటైర్డ్ అయినది కూడా ఆయన యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి, అంటే నేను చెప్పింది ఒక 1 lakh చిన్నది, దీన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక చిన్నవారి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉండాలనే దానికోసం నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా పెద్దగా వీళ్ళు ఇవ్వాలనే మనం ప్లాన్ చేసుకుని ఎంత కావాలి, మనకి ఎంత పెన్షన్ కావాలనే దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అనేది తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మరి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు సార్? యాక్చువల్గా దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ అనేది పెన్షన్ కాబట్టి దీనికి ట్యాక్స్ బెనిఫిట్ అనేది వర్తించదు. యాన్యుటీ ప్లాన్స్ అంటే అసలు కనీస ప్రీమియం ఎంత కట్టాలంటారు అసలు దీంట్లో? దీంట్లో ఎందుకంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ప్రకారంగా దీంట్లో ఉంది. యాక్చువల్గా ఏముంటుందంటే కార్పొరేషన్ ఏం చేసిందంటే డిజైన్ ఫర్ మంత్ 1,000 మినిమంగా వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలి. 1,000 పెన్షన్ రావాలంటే వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలి, వాళ్ళ ఏజ్ని ప్రకారంగా ఒక 30-35 ఇయర్స్ వాళ్ళు ఇయర్లీ ఒక 11,000-12,000 పేమెంట్ చేసినట్టయితే వాళ్ళకు కంప్లీట్గా 15 ఇయర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాళ్ళకు ఇయర్లీ 12,000 కానీ లేదా క్వార్టర్లీ 3,000 కానీ మంత్లీ 1,000 కానీ తీసుకున్నటువంటి ఆప్షన్ చిన్నగా. దాని నుంచి పైకి ఎంతన్నా తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో సర్వీసెస్ చూసుకుంటే మరి ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీస్ కూడా ఉన్నాయంటారా దీనికి? ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. బట్ ఆఫ్లైన్లో తీసుకోవడం ఉత్తమం. ఎలాగైనా ఓకే, బట్ కాకపోతే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో తీసుకోవడం ఉత్తమం. అది ఎందుకంటే మీకు ఒక పర్సన్ అనేవారు ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి దాని ద్వారా మీకు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో జాయింట్ అకౌంట్గా కూడా తీసుకోవచ్చు సార్? జాయింట్గా ఎవరిని పెట్టుకోవచ్చు అంటారు? డెఫినెట్, మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే జాయింట్గా ఉన్నప్పుడు వైఫే వస్తారా ఇంకెవరు వస్తారు అనేది ఉంటుంది. దీంట్లో ఎవరినైనా పెట్టుకోవచ్చు. వైఫ్ని పెట్టుకోవచ్చు, చిల్డ్రన్ పెట్టుకోవచ్చు, లేదా మీ గ్రాండ్ సన్ ఉంటే గ్రాండ్ సన్ పెట్టుకోవచ్చు, గ్రాండ్ డాటర్ ఉంటే గ్రాండ్ డాటర్ని పెట్టుకోవచ్చు. ఇలాగా ఎవరినైనా దీంట్లో ఆప్ట్ చేసుకోవచ్చు. జాయింట్ లైఫ్ ఆప్షన్స్ అన్నప్పుడు ఇంకా
వారికి 2 రకాల బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ పర్సన్ ఉన్నంత వరకు పెన్షన్ తీసుకుంటాడు. ఈ పర్సన్ తదనంతరం సేమ్ పెన్షన్ జాయింట్ ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ కొనసాగుతుంది. వారి తదనంతరం మళ్ళీ నామినీకి ఒక అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మంచి ప్లాన్. ఇది ఇవాళ ఉన్నటువంటి దాని ప్రకారంగా ఒక మంచి ప్లాన్. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇప్పుడు మనం ఇది ఇంకో ఎపిసోడ్లో మనం చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఇది షార్ట్గా అయింది కాబట్టి ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.